Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వడ్లమన్నాడు గ్రామంలో అగ్నికి ఆహుతే సర్వం కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వెనగండ్ల. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి అండగా నిలబడతామంటూ హామీ. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. గుడివాడ డివిజన్ నూతన డీఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించిన వి ధీరజ్ వినిల్. డీఎస్పీకి ఘన స్వాగతం పలికిన డివిజన్ పోలీస్ సిబ్బంది. ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నూతన డీఎస్పీ. గుడ్లవల్లేరు మండలం వడ్లమనాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 బాధిత కుటుంబాలను గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద కారణాలను రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అనంతరం ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. బాధితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం సత్వరం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ప్రమాదంలో 4 కుటుంబాలు సర్వం కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు. 4 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, కొడాలి రామరాజు, వాసిమురళి, సర్పంచ్ కటికల జ్యోతిలత, ఉప సర్పంచ్ గరికపాటి రాంబాబు, కూటమి నేతలు, తహసీల్దార్ లోకరాజు, ఎంపీడీఓ సారథి, రెవెన్యూ విద్యుత్ శాఖ ఉద్యోగులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. బాగా చదువుతావా? నమస్కారం సార్. ఆగండి, వాళ్ళ ఇంట్లోనే పంపించండి.
పెడదాము ముందు ఇమీడియట్ వెళ్ళి ప్రాణి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ జాబ్ అనేది నేను దాంట్లో ఒకటే లేదు పెన్షన్ అది ఓపెన్ అవ్వాల్సిందే ఓపెన్ అవ్వగానే అయిపోతుంది ఓపెన్ అయినా పెట్టేస్తాను మనకి నెలలోనో వద్దైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్రెడీ సదరన్ సడన్ సర్టిఫికేట్ వచ్చేసి అదే ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం లేదు అయిపోతుంది ఓకే ఒక నెల ఇటుగా దీంట్లో అలాగే మీకు ఇమీడియట్గా కొంచెం ఉండటానికి చిన్న చిన్న హాస్పిటల్ చేయగలమా చూడండి అక్కడే ఉండండి అక్కడే ఉండండి. అన్న వెనక్కిరా బ్రయ్యా ఫోన్ సరే ఎట్లా అయింది పెన్షన్ పెట్టిద్దాం నమస్తే నమస్తే అండి ఇక్కడ వడ్ల మన్నాడులో ఈ కరెంట్ పడి ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉందండి ఇల్లు దాని మీద పడి మొత్తం 4 ఏళ్ళు కాలిపోయింది పూర్తిగా వడ్లలో నిన్న కాలిపోయింది మన వాళ్ళు 12 అందరూ ఉన్నారు మనం ఏం చేయగలం వీళ్ళకి లేదు లేదు చనిపోలేదు ఎవరు లక్కీ అవును ఒకసారి చెప్పి మళ్ళీ ఇస్తారు మళ్ళీ అలాగే ఇల్లు ఒకటి మాత్రం కొంచెం కాదు ఇమీడియట్ తీసుకోవాలి చూడలేదు మనకి ఓకే ఇప్పుడే చెప్పండి సార్ వెయిట్ చేస్తాం వీళ్ళందరూ వెయిట్ చేస్తాం గుడివాడ నూతన డీఎస్పీగా ధీరజ్ వినిల్ బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన డీఎస్పీ ధీరజ్ కు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో ప్రవేశించిన డీఎస్పీ ధీరజ్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనంతరం గుడివాడ డీఎస్పీ పరిధిలో ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ డీఎస్పీ ధీరజ్ ను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఐపీఎస్ పూర్తయిన తర్వాత తొలి పోస్టింగ్ కృష్ణా జిల్లా గుడివాడకు రావడం ఎంతో ఆనందంగా ఉందని డీఎస్పీ ధీరజ్ తెలియజేశారు. గుడివాడలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ల్యాండ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ రెండు మీ దగ్గర ఇదేదో పామ్ ఆయిల్ ఓకే మీరు ఇక్కడ కూడా మీకే వరకు ఇద్దరు సార్ స్టేషన్ శంకర్ ట్రావెల్స్ గుడివాడ పట్టణ పరిధిలోని ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు గాను ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేశారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నేడు నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో భాగంగా పలువురు వద్ద నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఈ అవకాశాన్ని గుడివాడ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కోరడం జరిగింది. గుడివాడ నగర ప్రజలకు విజ్ఞప్తి. ప్రతి సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట 1:30 వరకు జరుగుతుంది. కావున గుడివాడ పట్టణ ప్రజలు ఎవరైనా తమకు ఏమైనా సమస్యలు ఉంటే కమిషనర్ గారిని ప్రత్యేకంగా కలిసి మీ సమస్యలను వినియోగించుకొని దానికి పరిష్కారాలు పొందవచ్చు. కృష్ణా జిల్లాలో పలు మండలాల్లో మోటార్లకు బిగించిన కరెంటు వైర్లను దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో తమ మోటార్లకు వేసిన విద్యుత్ వైర్లను కట్ చేసి వెళ్లటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వీరి నుండి పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి దొంగల బెడదతో బెంబెలెత్తిపోతున్నారు. దొంగలు విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడడం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. నిన్న రాత్రి ఒక్కరోజే కృష్ణా జిల్లాలో 25 మోటార్ల కేబుల్ వైర్లు దొంగతనం చేశారు. కరెంటు వైర్లు దొంగలను పట్టుకుని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు. నుంచి ఇప్పుడు 5-6 సార్లు బోరు వరకు వచ్చారు. ఒకసారి వచ్చి 5 బోర్లు కాడికి ఇలా 5-6 సార్లకు వచ్చారండి. ప్రతిసారి రైతుపై ఈ రకం భారం పడటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్లస్ పంట ఎండిపోతుంది. చాలా అన్ని విధాలుగా నష్టపోతుంది రైతుని. ఇది ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుని పోలీసులు కొద్దిగా ఎంబర్ప్రైస్ ఇచ్చి ఈ దొంగలు పట్టుకోవాలని కోరుతున్నాం. మేము గత 10 రోజుల మట్టి డైలీ కాపలా కాస్తున్నాం. రైతులు 4-5 కలిసి ఒకసారి కూర్చొని కాపలా కాస్తున్నాను. ఎదురు రాత్రి ఒక్కరోజు రాలేదు. రాత్రి 11 దాకా ఉండెళ్ళాము. ఇంక రాత్రి చెప్పి వెళ్ళిపోతే తెల్లబడికి వచ్చాము. మళ్ళీ 5 బోర్లు దాకా ఇలా జరగకుండా చేయాలని చెప్పి మేము కోరుకున్నామండి. కోడూరు పొరట అండి మాది. ఇప్పుడు 5 సార్లు కోసారండి బోర్లు. దెబ్బకి 10 ఏళ్ళ కాడికి అవుతున్నాయండి వైర్లకి. ఇదంతా ఇప్పటికి చేస్తున్నారండి. కేబుల్ వైర్లు లోపల భూమిలో బోర్లు కాడ లోపల భూమిలో తవ్వి వేసి కూడా కోసిపోతున్నారండి. అది ఈ మధ్యలో అటు దూరంగా తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారండి. 5 తల కోసారండి బోర్లు. మొత్తం 4 బోర్లు అండి. మా తోటలో తగిలేసుకుంటున్నారు, పామాల తోటలో శుభ్రంగా. అది ఇది చాలా ఒక బోరుకు వచ్చి 5-6 వేలు అవుతాయండి. మేము రేపు మొన్న 1 వారం రోజులు ఇక్కడే పడుకున్నాం. ఒకటి వేసుకొచ్చి రాత్రి కోసారండి 10 బోర్లు. కొద్ది చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి కాడి నుంచి ఇప్పుడు 5 సార్లు కోసుకుపోయారు.
దెబ్బకి 5,000 10,000. ట్రాన్స్ఫారాలు కూడా ఎత్తుకుపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫారాలు వేసుకున్నాం. ఇది పెద్దగా రైతుకి ఇదే ఇబ్బంది. ఎన్నిసార్లు అని ఇప్పుడు 25 బోర్లు కోసారు ఇలా. ఎందాకని కాపలా కత్తాం. మనం మాత్రం రాత్రి అక్కడే 10ంటికి 2 రౌండ్లు వేసాం. ఇంకా అది జరిగింది. ఈ బోర్లు కాడ పెద్దకి ఇదే ఆగం. దొంగలు కంప్లైంట్ పెడతానే ఉన్నాం, వాళ్ళు చర్య తీసుకోవట్లా. అది జరిగింది. ప్రభుత్వం సంధించి ఏమైనా చేస్తే ఇది. ఎన్నికల సమయంలో టిడ్కో లబ్ధిదారులకు రుణ విముక్తి కలిగిస్తానని మాట ఇచ్చిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆ మాటను నిలబెట్టుకోవాలని, తాము బ్యాంకులకు చెల్లించవలసిన రుణాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ లబ్ధిదారులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడిని నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లకు బ్యాంకు రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడం పట్ల అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమందరికీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రుణ విముక్తి కలిగించాలని కోరటం జరిగింది. టిడ్కో కాలనీ ప్రజలుగా అడుగుతా ఉన్నాం, లబ్ధిదారులు మేమంతా. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీని మన ఎమ్మెల్యే గారు మా అందరికీ నెరవేర్చాలి. అప్పుడు మీ అందరూ రుణాలు తీర్చి మిమ్మల్ని రుణ విముక్తులు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అదే మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళగా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం, కష్టజీవులం. అది పేదవాళ్ళని చెప్పి ఇచ్చిన ఇళ్ళు, వాస్తవానికి మేము పేదవాళ్ళం. కాబట్టి మా ఇళ్ళని రుణమాఫీ చేసి మమ్మల్ని ఆ దీంట్లో నుంచి వదిలించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క నుంచి బ్యాంకుల వాళ్ళు 70,000 కట్టండి, 60,000 కట్టండి అని నోటీసులు ఇస్తూ ఉన్నారు. 3,60,000కి మేము 70,000 బ్యాంకులు కట్టి అంత స్తోమత కలిగిన వాళ్ళమైతే ఆ టిడ్కో ఇళ్ళు మాకెందుకు? అది ఆలోచించాలి. బ్యాంకుల వాళ్ళతోటి మాట్లాడాలి. ఎందుకంటే మీరు నిధులు కేటాయించాలి. 250 కోట్ల నిధులు కేటాయిస్తే టిడ్కో కాలనీలో అభివృద్ధి చెందుతుంది, రుణమాఫీ జరుగుతుంది. దాంతోపాటు పక్కనున్న జగనన్న కాలనీ కూడా అభివృద్ధి చెందుతుంది ఈ నిధులతోటి. కాబట్టి 250 కోట్లు టిడ్కో కాలనీకి కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే మంచినీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారానే మాకు మంచినీళ్ళు అందించాలి. ట్యాంకుల రాజకీయాన్ని మేము భరించలేకపోతా ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఒక పూట పోస్తే ఇంకో వారం రోజులకు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. పైగా 4 అంతస్తులు మొయ్యాలంటే కడుపుతో ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, మంచి వాళ్ళమే మొయ్యలేక కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మాకు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారానే మంచినీళ్ళు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో నీళ్ళ ట్యాంకీ దగ్గర కూడా మేము ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. కష్టాలు పడుతూ ఉన్నాం, ఇంతకు మించి అడగలేం, అడిగి అలసిపోతూ ఉన్నాం. కాబట్టి మాకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. అట్లానే కాదు, ఎందుకు ట్యాంకు ప్రతి బ్లాకుల దగ్గర ఉప్పు నీరు బోరు వేయాల్సింది. ఎందుకంటే మంచి ఉప్పు నీళ్లు కూడా శాంతం రావటం లేదు. ఆ ఉప్పు నీళ్లు కూడా ఆ బోర్ వేస్తే ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు వేస్తారు. అది ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే 1,70,000 దాకా అవుతా ఉంది. కాబట్టి మాకు ప్రతి బ్లాకు కూడా ప్రభుత్వమే భరించి ఉప్పు నీళ్ళ బ్లాక్ వేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కాలనీలో స్కూల్ లేదు, సచివాలయం లేదు, ఒక హాస్పిటల్ లేదు, గ్రంథాలయం లేదు, కళ్యాణ మండపం లేదు. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్తో సహా మౌలిక వసతులన్నిటినీ కూడా ప్రభుత్వమే భరించాలి. కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చెత్త పేరుకుపోయింది, విపరీతంగా అక్కడ దోమలు చేరాయి, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి పాములు, తేళ్ళంటి అన్ని సమస్తం ఇళ్లలోనే ఉంటున్నాయి. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మనకి పారిశుద్ధ్యానికి కూడా అక్కడ వ్యక్తుల్ని కేటాయించాలి. వాళ్ళ ద్వారానే పారిశుద్ధ్యానికి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే టిడ్కో కాలనీ అభివృద్ధి చెందకపోతే గుడివాడ అభివృద్ధి చెందదు. టిడ్కో కాలనీలో గుడివాడ 1,00,000 జనాభా పైచిలకైతే టిడ్కో కాలనీలో కానీ జగనన్న కాలనీలో కానీ 50,000 మంది జనాభా అక్కడ నివసిస్తారు. 35,000 మంది దాదాపు మినిమం ఓటర్లు అక్కడ తయారవుతారు. మన గవర్నమెంట్ ఇది గుర్తించాలి. గుర్తించి ఈ జనాభాకి అవసరమైన మౌలిక వసతులన్నింటినీ కల్పించే విధంగా 250 కోట్ల రూపాయలని కేటాయించి మా అందరినీ కూడా రుణ విముక్తులు చేయాలని చెప్పి మేము కోరుతాం. మిమ్మల్ని మేము గెలిపించాం కాబట్టి మీరు కూడా మీరు అనుకున్నది మాకు చేస్తారని నమ్మకం మా ఆడవాళ్ళకి. మిమ్మల్ని నమ్మాం కాబట్టి మాకు రుణమాఫీ చేయాలి. బ్యాంకు వాళ్ళు ప్రాణం తీసేస్తున్నారు. మేము కట్టుకునే పరిస్థితిలో లేము. పొట్ట తిప్పలకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఆటోలకు 60 రూపాయలు తీసుకున్నారు గుడివాడ రావాలంటే. మేము రాలేకపోతున్నాం.
ఎక్కడికో వెళ్ళి పనులు చేసుకోవాలంటే మా వల్ల కాదు. పిల్లలతో ఉన్న స్కూల్ లేదు, ఏమీ లేదు. వాటర్ కూడా మాకు రావట్లేదు. ట్యాంకీ వాళ్ళు 10 రోజులకు వచ్చి వాళ్ళు అంత గేరగా చెప్తున్నారు సమాధానం. వస్తాయమ్మా, మేము వచ్చినప్పుడు మీకు పోతాము అని అంటున్నారు. మన నీళ్ళలో మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? 4వ ఫ్లోర్ ఎక్కాలంటే ముసలోళ్ళు ఏమి ఎక్కుతారు? ఎంత బాగుంది ఇప్పుడు, ఆరోగ్యాలు బాగుంటలేదు అందరికీ, ఎవరికీ బాగుంటలేదు ఆరోగ్యం. ఎక్కడ ఎక్కుతాం? 4వ ఫ్లోరు. వాటర్ ఉన్నాయండి మాకు, ట్యాంకీ వదిలాడా? మాకు మంచినీళ్ళు వదలాలి, మీరు మోటార్లు వేయించాలి మాకు. మేము రూపాయి కట్టుకోం, 1,70,000 మేము ఎక్కడ కట్టగలం? ప్రజలు లేని వాళ్ళనేగా మీరు ఇచ్చారు. అపార్ట్మెంట్ అని ముందు 50,000 కట్టాం మేము, వాటి గురించి మేము అడగట్లా, కట్టాం రెక్కల ముక్కలు చేసుకొని. ఇప్పుడు మాకు రుణమాఫీ మీరు చెయ్యాలి. మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం, మాకు అడిగే హక్కు మాకు ఉంది. మీరు రుణమాఫీ చెయ్యాలండి. మీరు వాటర్, పోలీస్ స్టేషన్లు, మాకు స్కూళ్ళు అవన్నీ మీరు కట్టాలి. ప్రభుత్వం గుడివాడ అంటే పేరు రావాలి, మాకు మీరు కట్టారని మేము చెప్పుకోవాలి ప్రజలందరూ. మళ్ళీ మీరు వచ్చేటట్టు రాము గారు, మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి మీరు నమ్మిన మాట మీరు వెనక తిప్పొద్దు. మీరు ప్రభుత్వాన్ని మౌలిక గారిని అడిగైనా సరే మాకు మట్టి గుడివాడ మట్టికి 2,250 కోట్లు, 250. టిడ్కో బిల్డింగ్స్ కమిటీ, అభివృద్ధి కమిటీ తరఫున ఆర్డీఓ గారు ప్రాంగణంలో మేము ఈ మీటింగ్ పెడతాం జరుగుతుంది. ఈ ధర్నా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎలక్షన్కు ముందు ఏ పదవి మీకు లేకపోయినా అనేక మందికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. రోజుకు ఒక ప్లేస్ ఎన్నుకుని గుడివాడలో అనేక మంది పేదలకు భోజనాలు పెట్టారు, లాగుడు బళ్ళు ఇచ్చారు, ఇస్త్రీ బళ్ళు ఇచ్చారు. ఇలాంటి సవ్యమైన మంచినీటి మంచి కార్యక్రమాలు చూసి మేమందరం మీరైతే మాకు మంచిగా చేస్తారని సదుద్దేశంతో మీకు ఓట్లేయటం జరిగింది. అంతేకాదు, ఓట్లేసే ముందు కూడా మీరు ఇంటింటికి వచ్చి పంపించి మీ మనుషుల్ని మీకు టిడ్కో ఇళ్ళ రుణమాఫీ ముఖ్యంగా చేస్తాను అని మీరు చెప్పి మమ్మల్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు. దీన్ని ఇంత ప్రతిష్టాత్మకమైన మీ యొక్క మన గుడివాడ నియోజకవర్గం నుంచి గత 15 సంవత్సరాలుగా గెలవనటువంటి తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించటం, మేము మీకు మంచిగా ఓట్లేసి మీ మాటలు నమ్మి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇంత జరిగినప్పుడు మీరు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్లమన్నాడు గ్రామంలో అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వెనగండ్ల. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి అండగా నిలబడతామంటూ హామీ. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. గుడివాడ డివిజన్ నూతన డీఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించిన ధీరజ్ వినిల్. డీఎస్పీకి ఘన స్వాగతం పలికిన డివిజన్ పోలీస్ సిబ్బంది. ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన నూతన డీఎస్పీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.